డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్, మనీ అండ్ లైఫ్ కోచ్ అయిన, అంతేకాకుండా ప్రశ్న శాస్త్రం, హస్త సాముద్రిక, ఇంకా పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా జ్యోతిష్యం చెప్పబడే బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బ్రహ్మశ్రీ జేకేఆర్ గురుగారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల్ని మనం ఈరోజు చర్చిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకి మేనిఫెస్టేషన్ అనేసరికి ప్రతి ఒక్కరు మేనిఫెస్టేషన్ చేస్తారు. అంటే ఎన్నో, అంటే నాకు హెల్త్ కావాలనో, లేదంటే డబ్బులు కావాలనో, చాలా మంది జాబ్ కావాలని, కెరియర్ బాగుండాలని, ఇలా చాలా మంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ అనుకున్నది ప్రతి ఒక్కటి అందరికీ జరగదు. అవునమ్మా. అలా అనుకున్నది కూడా, అంటే మనం ఏమనుకుంటున్నాం అది మంచిగా మేనిఫెస్టేషన్ అవ్వాలంటే మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అని అంటారు? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. వాస్తవంగా మనం యూనివర్స్ దగ్గరికి వెళ్ళి డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, లేకపోతే ఇల్లు కావాలి, కారు కావాలి అని అడుగుతా ఉన్నాం. కరెక్ట్. సరే, యూనివర్స్ ఇవ్వటానికి సిద్ధంగా ఉందమ్మా. కానీ అందుకునే స్థితిలో మనం ఉన్నామా అంటే, భగవంతుడు వరమిచ్చినప్పటికీ మనం తీసుకునే స్థితిలో ఉన్నామా లేదా అని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు ధ్యానం చేసేటప్పుడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఆత్మే పరమాత్మ అని మనం చెప్తూ ఉంటాం. మనలో ఒక ఆత్మ ఉంది. మనకు ఒక మాట అంటారు, ఆత్మారాముడు చెప్తా ఉంటాడని మన పెద్దలు అంటా ఉంటారు. ఇని అన్నారో లేదో మీరు. ఆత్మ లోపల నుంచి ఒక వాయిస్ ఇస్తాం, అయ్యా నువ్వు ఇలా ఉండాలయ్యా అని మన ఆత్మ మనకి సిగ్నల్స్ ఇస్తా ఉంటది. కానీ మనం పట్టించుకోం. ఎందుకని? బాహ్య ప్రపంచంలో కనపడేది నిజమని నమ్ముతా ఉంటాం. వాస్తవానికి మండలం రోజులు గనక మీరు ఏకాగ్రతగా చేస్తే మీ మేనిఫెస్టేషన్ ఊరికే జరుగుద్ది. ఏం చేయాలి, ఎలా చేయాలి? మిమ్మల్ని మీరు మార్చుకునే పద్ధతి ఒకటి ఉంది. ఏమిటి అంటే, ఉదయం లేచిన కాడి నుంచి, ఉదాహరణకి మనం లేవగానే మంచం నుంచి లేవటంతోనే 2 చేతులు అరిచేతులు చూసుకోండి, దీంట్లో లక్ష్మి, సరస్వతి, పార్వతులు కొలువై ఉన్నారని చెప్తా ఉన్నాం. సరే, ఓకే, చూసుకుని చూసాము అనుకుంటే కాదు. సాక్షాత్తు ముగ్గురు అరచేతిలో ఉన్నట్లుగా భావన చేసి వారిలో ఉన్న తత్వాన్ని మనం స్వీకరించినట్లుగా ఫీల్ అవ్వాలి. సరస్వతీదేవి యొక్క తత్వం ఏమిటి? చదువు. ఏదైనా అంతే కదా. లక్ష్మీదేవి యొక్క తత్వం ఏమిటి? ధనం. అలాగే పార్వతీదేవి యొక్క తత్వం ఏమిటి? ఈ ముగ్గురు యొక్క తత్వాలని మనం స్వీకరించి ఈ రోజల్లా అదే తత్వాలతో ఉండాలి అని భావన చేయాలి. వేడి చూసుకుని, ఈ చేతులు చూసుకుని అలా చేసి భూదేవికి నమస్కారం చేయండి అని. భూదేవికి పంచభూతాలలో ఒకటైన భూదేవికి నమస్కారం చేసి, భూతత్వంలో ఉన్నదేమిటి, భూమాతకు ఉన్నదేమిటి అంటే ఓర్పు, సహనం. ఆవిడ దగ్గర నుంచే మనం నేర్చుకోవాలి. తల్లి గర్భంలో 9 నెలలే ఉంటే భూమి మీద మనం పుట్టిన కానించి పోయే వరకు భూమి మీదే ఉంటామే. అటువంటి భూదేవి నుంచి మనం నేర్చుకున్నది అదే. అంటే నువ్వు మారాలి. ఏం మారాలి అంటే ఇదే మారాలి. భూదేవి దగ్గర నుంచి మనం శాంతం, అంటే సహనం, ఓర్పు ఇవన్నీ తెలుసుకో. ఆ తర్వాత ఏం చేయాలి? మీరు బ్రష్ చేస్తారు. బ్రష్ చేసేటప్పుడు కూడా మనం ఎలా చేస్తున్నామని దాంట్లో ఆ స్థితిలో ఉండి ఆనందంగా చేయాలి. ఒక్కరన్నా బ్రష్ చేసేప్పుడు ఏంటి అంటే, ఏదో బిజీ లైఫ్ లో కంగారుగా బ్రష్ లోపల పెట్టి గబగబా తోమేసి వెళ్ళిపోతా ఉన్నామే. అసలు నువ్వు బ్రష్ చేస్తా నీ పళ్ళు ఏ విధంగా ఉన్నాయి, నీ తోమేటప్పుడు నీ స్థితి ఎలా ఉండదని ఎప్పుడన్నా గమనించారా? అంటే వాస్తవంగా తక్కువ మంది అమ్మా అలా చేసేది. తర్వాత నువ్వు వాటర్ తాగావు, లేక టిఫిన్ చేసావు, అన్నం తిన్నావు, నువ్వు ఉన్న ప్రతి స్థితిని నువ్వు గమనించాలి. గమనిస్తే దాంట్లో ఉన్న ఆనంద స్థితిని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఉదాహరణకి నువ్వు ఉదయం బెడ్ నుంచి లేసావంటేనే నీ జీవితంలో ఒక మిరాకిల్ జరిగింది. ఎలా? చాలా మంది లేవటం లేదు, పడుకుంటున్నారు. కానీ ఏమైపోతా ఉన్నారు? బెడ్ మీద వెళ్ళిపోతా ఉన్నారు యమలోకానికి. యమలోకానికా స్వర్గలోకానికో ఏదైనా కావచ్చు. అయితే నువ్వు లేసావు అంటే నీ జీవితంలో ఒక మిరాకిల్ జరిగిందా లేదా? నీకు మరలా కొత్త జీవితం ప్రారంభమైందని ఫీల్ అవుతూ, ఆహా భగవంతుడా నాకు మళ్ళీ ఇచ్చే అవకాశం, నమస్కారం చేసుకోవాలి. అంటే ఇది చిన్న ఆనందమే, ఒక్కదానికే కదా, అందరికీ జరుగుతా ఉంది. కానీ ఆ చిన్న ఆనందాన్ని పెద్ద ఆనందంగా ఫీల్ అవ్వాలి. ఆ తర్వాత నువ్వు తీసుకునే వాటర్ వల్ల నా శరీరంలో ఎనర్జీ పాస్ అవుతా ఉంది. ఈ వాటరే కదా నా జీవితానికి ఉపయోగపడతా ఉంది. ఆహారం తీసుకోకపోయినా ఉండగలం, వాటర్ లేకపోతే ఉండలేం కదా. అందుకని వాటర్కి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియచేసి ఆ వాటర్ తాగేటప్పుడు ఆనందాన్ని స్వీకరించాలి. ఆ వాటర్ ఎక్కడికి వెళ్తున్నాయి కడుపులో అనేది అబ్జర్వ్ చేస్తూ తాగాలి. ఒక్కరు తాగుతా ఉన్నారా? ఆహారం తినేప్పుడు ఫోన్ మాట్లాడతానో, ఫోన్ చూస్తానో, టీవీ చూస్తానో, లేక ఇంటి పక్కన వారిది ఎదురింటి వారి గురించి భార్య భర్తలు చర్చించుకుంటానో, పోట్లాడుకుంటానో కూడా టిఫిన్లు చేసి భోజనాలు చేసామని చూస్తూ ఉన్నాం మనం. ఇలా నువ్వు ఎక్కడ నువ్వు ఆనందాన్ని పొందుతూ ఉన్నావు? ప్రతి నిత్యం నీ జీవితంలో వస్తున్న చిన్న చిన్న ఆనందాలని గుర్తించగలిగితే నీ జీవితంలో పెద్ద పెద్ద ఆనందాలు వచ్చి తీరతాయి.
నువ్వేమనుకుంటున్నావు? అందరూ వంట తింటున్నారు, నేను వంట తింటున్నా. అందరూ వాటర్ తాగుతున్నారు, నేను వాటర్ తాగుతున్నా. అందరూ నడుస్తున్నారు, పొద్దున లేచి నేను లేచాను. అసలు అది కూడా ఆలోచించట్లేదు, ఏదో ఆలోచించుకుంటా తాగుతారు, తింటారు, ఏదో వెళ్ళిపోతూ ఉంటారు. జీవితం నడిచిపోతుంది అనుకున్న వాళ్ళందరికీ మేనిఫెస్టేషన్ జరగదు. నువ్వు ఎవరైతే నాకు మేనిఫెస్టేషన్ జరగట్లేదు అనుకున్నారో ఒక మండలం రోజులు కానీ లేక 90 days కానీ, మండలం రోజులు అంటే 41 రోజులు, 41 days ఆర్ 90 days. మీరు 41 రోజుల్లో మీకు క్లారిటీ వస్తుంది, లేదంటే 90 days వరకు మీరు ఏం చేయాలి? ప్రతిరోజు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ చిన్న ఆనందాన్ని, సపోజ్ మీ మిస్సెస్ మీకు టిఫిన్ బాగా అందంగా అంటే అది ఎలా రుచిగా చేసి పెట్టేది, అప్పుడు దాని గురించి ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి, చాలా బాగుంది అని ఫీల్ అవుతూ తినాలి. ఆవిడకి చెప్పాలి కృతజ్ఞతలు. ఎప్పుడైనా చెప్పారా? అలాగే మీ భర్త ఏదైనా బయట నుంచి వస్తా మీకు అనుకున్నది ఏదైనా తీసుకొచ్చాడు, అది చిన్నదే అవ్వచ్చమ్మా. అసలు మీరు ఏదో అనుకున్నారో తెచ్చారాయన, అది చిన్నది అవ్వచ్చు, కానీ దానికి మీరు ఇదేగా తెచ్చింది మా డైమండ్ నెక్లెస్ తేలేదుగా అనుకుంటున్నాం, కానీ చిన్నదైనా తెచ్చారని ఆనందపడ్డారా? ఆ స్థితి మీకు వస్తే డైమండ్ నెక్లెస్ వస్తుంటాను. చిన్న ఆనందాన్ని గుర్తించినాడు మా ఆవిడ చిన్నది తెస్తే ఎంత ఆనందపడింది, రెండోసారి ఇంకా ఆనందింప చేయాలని భర్తలో ఆలోచన కలుగుతుంది. మీరు దీన్ని ఆనందించబోబో, ఇదెందుకు తెచ్చావయ్యా, ఇంకోటి తెప్పావా అనగానే అసలు ఈవిడికి ఏది తెచ్చినా అనవసరం లేదు కాబట్టి అనవసరం ఆవిడే కొనుక్కొని అని అనుకుంటాడా భర్త? మీరు ఎన్ని కూరలు వండి పెట్టినా నచ్చట్లేదు, ఉప్పు ఎక్కువైందో పప్పు ఎక్కువైందో అని చెప్తా ఉంటాడు, కారం ఎక్కువైందని. అప్పుడు మీకేమనిపిస్తుంది? ఏది వండినా ఇంతే నీరుగా ఉంటాడు, ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని ప్రతి చిన్న ఆనందాన్ని కూడా మీరు గుర్తించి దాన్ని వాళ్ళకి ఎదుటి వారికి కృతజ్ఞత తెలియజేస్తే, మీరు ఆ కృతజ్ఞత భావం పెరిగితే, గుర్తించే శక్తి వస్తే, ఉదయం లేచిన కానీ సాయంత్రం పడుకునే వరకు పంచభూతాలకి కృతజ్ఞత చెప్పాలి. వాటి వల్ల మీరు ఎలాంటి సహాయం పొందుతున్నారు, భార్యకి, పిల్లలకి, ఇంట్లో ఉన్న వారికి, మీ బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, అంటే ఎవరితో అయితే ఆ రోజు మీరు ట్రావెల్ అవుతా ఉన్నారో వారందరి జీవితాల్లో మీకు జరిగిన చిన్న చిన్న ఆనందాల వాళ్ళ వల్ల అది గుర్తించి వాళ్ళకి కృతజ్ఞత, మీరు దానికి ఆనందపడతాం. ఇలా 41 రోజులు లేక 90 రోజులు చేస్తే మీ జీవితంలో మేనిఫెస్టేషన్ ఈజీగా జరుగుతుంది. కాబట్టి ఈ స్థితిలోకి మీరు రావాలి, మీరు అద్భుతంగా మేనిఫెస్టేషన్ చేయాలి, విజువలైజేషన్ చేయాలి అంటే మీరు ముందు ఇది చేసిన తర్వాత యూనివర్స్ని అడగండి. యూనివర్స్ తప్పకుండా ఇచ్చి తీరుతుంది. ఇప్పటి వరకు తప్పు చేస్తే గనక మార్చుకునే ప్రయత్నం చేయండి, మీ జీవితంలో అద్భుతాలు సృష్టించి తీరుతారు. అలాగే గురుగారు చాలా చక్కగా వివరించారు. సో చూసారు కదా, మీకు కూడా ఏమన్నా జాతకాల పట్ల ఏమన్నా దోషాలు ఉన్నా కానీ, లేదంటే ఏదైనా ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారు, గురుగారిని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే స్క్రీన్ పైన మనకి నంబర్స్ ఉంటాయి, నంబర్స్ కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురుగారితో మాట్లాడే అవకాశాన్ని మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ. మా పాప వివాహ సంబంధం గురించి జేకే సార్ గారి దగ్గరికి వచ్చాము. ఆయన చెప్పిన రెమెడీస్, మంత్రాలు మేము ఉపయోగించాము. 3 నెలల లోపల అనుకున్న సంబంధం కన్నా ఒక గొప్ప సంబంధం రాగలిగింది. 3 నెలల లోపల మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యి ఒక మంచి సంబంధం వచ్చి నేను అనుకున్న స్థాయి కన్నా మంచిగా చేయగలిగాను.